హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో థియరీ ఆఫ్ ఈక్వేషన్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో మనకి 1 7 మార్క్ ఇస్తాడండి, అలాగే 1 2 మార్క్ ఇస్తాడు. సో టోటల్ మనకి 9 మార్క్స్ అనేది వెయిటేజ్ అండి థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో. సో అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను 2 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఏ మోడల్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారని చెప్పి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ డిస్కషన్ చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. లెట్స్ గో టు వీడియో. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో 2 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ 2 మార్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొన్ని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబిక్ ఈక్వేషన్ నుంచి తెలుసుకుందాం. క్యూబిక్ ఈక్వేషన్ ఏంటంటే మనకి జనరల్ టర్మ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ bx square plus cx plus d equals to 0, a should be not equals to 0 అండి. సో ఈ ఫార్మేట్ లో ఉంటే ఆ ఈక్వేషన్ మనం ఏమంటాం, క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. సో ఈ కంపల్సరీ ఎక్స్ప్రెషన్ అనేది ఏదైతే ఉందో అది పాలినామియల్ అవ్వాలండి. పాలినామియల్ అంటే ఏంటంటే పవర్ అనేది షుడ్ బి పాజిటివ్ ఇంటిజర్, పవర్ అనేది పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి, అలాగే డిగ్రీ 3 అవ్వాలి. సో ఆ ఎక్స్ప్రెషన్ 0కి ఈక్వల్ అయితే సో అటువంటి ఈక్వేషన్ మనం ఏమంటాము, క్యూబిక్ ఈక్వేషన్ అని అంటాము. ఏ షుడ్ బి నాట్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే ఏ ప్లస్ ఒకవేళ 0 తీసుకుంటే మీకు ఎక్స్ క్యూబ్ టర్మ్ అనేది ఉండదు. ఎక్స్ క్యూబ్ టర్మ్ లేకపోతే ఆ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా కన్వర్ట్ అవుతుంది. అందుకోసమే మనకి ఎప్పుడైనా సరే క్యూబిక్ ఈక్వేషన్ కానీ లేదా బై క్వాడ్రాటిక్ కానీ ఏ ఈక్వేషన్ రాసినా మనం లాస్ట్ లో ఏం రాస్తామంటే కండిషన్ ఏ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0 అని రాయాలి. సో ఇక్కడ ఏని మనం ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంటాము, బిని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటాము, సిని ఎక్స్ కోఎఫిషియంట్, డిని కాన్స్టెంట్ గా మనం పిలుస్తాము. అయితే దీన్ని యూజ్ చేసుకుని ఎటువంటి ఫార్ములాస్ ఎలాంటి సమ్స్ అడుగుతారో ఒకసారి చూద్దామండి. సో ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మనకి 3 రూట్స్ ఉంటాయి. ఏంటా 3 రూట్స్ అంటే ఆల్ఫా, బీటా, గామా. ఈ ఆల్ఫా, బీటా, గామా మనకి ఈ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అని మనం పిలుస్తాము. అంటే వీటిని యూజ్ చేసుకుని మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ. నెక్స్ట్ అలాగే 2 రూట్స్ తీసుకొని మనం ఫార్ములా ఫార్మ్ చేయాలి. ఏంటంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అంటామండి. సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అంటాం. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఫార్ములా ఏంటంటే సి బై ఏ. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి, ఆల్ఫా బీటా గామా ఫార్ములా ఏంటంటే మైనస్ డి బై ఏ. ఇలా మనం ఫార్ములాస్ అనేవి ఫార్మ్ చేస్తామండి ఈ ఆల్ఫా బీటా గామాని యూజ్ చేసుకొని. ఎప్పుడైతే క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడో ఫార్ములాస్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు సి బై ఏ, అలాగే ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు మైనస్ డి బై ఏ. ఈ ఫార్ములాస్ మ్యాండేటరీ రావాలి, వస్తేనే మనం ఈ క్యూబిక్ ఈక్వేషన్ మీద వచ్చిన సమ్స్ అని మనం ఈజీగా సాల్వ్ చేయగలం. అలాగే వీటిని మనం ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఉంది కదండి, దీని సమ్ S1 అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ దీన్ని S2 అని రిప్రజెంట్ చేయొచ్చు. లాస్ట్ లో ఏదైతే ఆల్ఫా బీటా గామా ఉంటుందో అది S3 అనేది అవుతుంది. అంటే S1 అన్న మైనస్ బి బై ఏ అని రాయొచ్చు, S2 అన్న సి బై ఏ అని రాయొచ్చు, S3 అన్న మైనస్ డి బై ఏ అని రాయొచ్చు. సార్ ఎందుకు సార్ ఆల్ఫా వీటిని యూజ్ చేయగలరు, వీటిని యూజ్ చేస్తామంటే సో మనం హైయర్ ఈక్వేషన్స్ లో హైయర్ డిగ్రీ ఈక్వేషన్ లోకి వెళ్ళినప్పుడు అంటే 4th డిగ్రీ ఈక్వేషన్ కానీ 5th డిగ్రీ ఈక్వేషన్ వెళ్ళినప్పుడు ఇలా మనం రాయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ S1 S2 S3 S4 S5 ఇలా మనం రిప్రజెంట్ చేయడం మనకి ఈజీగా ఉంటది కాబట్టి వీటిని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బై క్వాడ్రాటిక్ తీసుకోండి, అంటే 4th డిగ్రీ ఈక్వేషన్ నేను తీసుకుంటున్నాను. సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ax పవర్ 4 bx క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ ఈక్వల్స్ టు 0. ఇది ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ అండి, ఏ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇలా 4th డిగ్రీ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అండి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా మైనస్ బి బై ఏ. నెక్స్ట్ S2, ఈ S2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ తీసుకుంటా, ఫార్ములా వచ్చేసరికి సి బై ఏ. నెక్స్ట్ S3 అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ అని అంటామండి. సో ఫార్ములా మైనస్ డి బై ఏ. నెక్స్ట్ అలాగే S4 అంటే లాస్ట్ వాల్యూ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుందంటే ఈ బై ఏ. ఇలా మన ఫార్ములాస్ అనేవి రిప్రజెంట్ చేయొచ్చు అండి. S1 S2 S3 S4. అదే 5th డిగ్రీ తీసుకున్నాం అనుకోండి S5 కూడా వస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనకి ఏ సమ్స్ ఇచ్చారు, మనకి ఇంపార్టెంట్ సమ్స్ అండి, మనకి ఏదైతే మనకి ఎగ్జామ్ లో వస్తాయో ఆ ఎగ్జామ్ లో వచ్చిన సమ్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఈ సమ్స్ అనేవి మనకి నెక్స్ట్ ఎగ్జామ్ లో రిపీట్ అవుతాయండి. 2 మార్క్స్ కి సంబంధించి నేను చెప్పిన చేసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది, 99% ఇస్తాడు కన్ఫామ్ గా. అయితే ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం.
మనం ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ 1, 1, ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్యూబిక్ ఈక్వేషన్ దెన్ ఫైండ్ ఆల్ఫా అని అడుగుతున్నారండి. అంటే 3 రూట్స్ ఇచ్చి అందులో ఒక రూట్ మిస్ చేస్తారు, ఆ రూట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు రాసిన గివెన్ ఈక్వేషన్ రాసేసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయడం. ఈ ప్యాటర్న్ లో రాస్తే మీకు 2 మార్క్స్ అనేది ఇస్తాడు, లేదంటే 1 మార్క్ తీసేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాయిపోయినా, ఫార్ములాస్ రాయిపోయినా, సో ప్రెజెంటేషన్ బాగోపోయినా సరే మనకి మార్క్స్ పోతుంటాయి. సో అందుకనే ప్రెజెంటేషన్ ఎప్పుడు నీట్ గా ఉండాలి. ఫస్ట్ ఎప్పుడు గివెన్ ఈక్వేషన్ రాసుకుంటారు. గివెన్ క్యూబిక్ ఈక్వేషన్ రాసుకోండి. x³ - 6x² + 9x - 4 = 0. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఈక్వేషన్ రాసుకోవాలి, కన్ఫ్యూజన్ లేకుండా. జనరల్ ఈక్వేషన్ ఏంటంటే ax³ + bx² + cx + d = 0. ఇది జనరల్ ఈక్వేషన్ అండి. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ మనం కంపేర్ చేసుకుంటే ABCD వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ x³ కోఎఫిషియంట్ ఏంటండి a. ఇక్కడ x³ ముందు ఏం లేదు కాబట్టి a వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇక్కడ x² ముందు ఏముందో చూడండి, b ఉంది. ఇక్కడ x² ముందు -6 ఉంది కాబట్టి b వాల్యూ -6 అవుతుంది. ఇక్కడ x ముందు c ఉంది కాబట్టి c = ఇక్కడ x ముందు 9 అంటే c వాల్యూ 9 అవుతుంది. అలాగే d = కాన్స్టెంట్ ఏమవుతుందండి, ఇక్కడ కాన్స్టెంట్ -4. ఇలా మనం ఇచ్చిన ఈక్వేషన్ ని జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసి ABCD వాల్యూస్ అనేవి రాసేసుకుంటాము. ఇప్పుడు మనకి ఏం కావాలో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ 1, 1 ఆల్ఫా రూట్స్ అన్నాడు కాబట్టి మనకు రూట్స్ క్యూబిక్ ఈక్వేషన్ లో ఆల్ఫా, బీటా, గామా కాబట్టి ఫస్ట్ అంటే ఆల్ఫా వాల్యూ 1 అని తీసుకుంటున్నాను. అలాగే సెకండ్ బీటా = 1 అని తీసుకుంటున్నాను. లాస్ట్ వాల్యూ గామా = ఆల్ఫా అని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే అండి, ఒక 2 రూట్స్ ఇచ్చి థర్డ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటే మాత్రం సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా - b/a. ఆల్ఫా అంటే ఏంటి 1, బీటా అంటే 1, గామా అంటే ఆల్ఫా - b అంటే -6 డివైడెడ్ బై a అంటే 1. సో 1 + 1 2 ప్లస్ ఆల్ఫా -ఇంటూ +6 అండి. 6/1 అన్న 6 అన్న ఒకటే. సో 2 రైట్ సైడ్ పంపిస్తే ఆల్ఫా = 6 - 2. సో ఆల్ఫా = 6 - 2 అంటే 4 అండి. సో ఫైనల్ గా మనకి ఆన్సర్ ఏమవుతుంది 4. ఇలాగా ఈజీగా మనం సాల్వ్ చేస్తాము 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీకు ఒక హోంవర్క్ సమ్ ఇచ్చానండి. ఇక్కడ చూడండి, -1, 2, ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పి ఫైండ్ ఆల్ఫా. సేమ్ ఇందాక మీకు ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే విధంగా ఈ సమ్ చేయండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 2 మార్క్స్ క్వశ్చన్ లో ఎక్కువసార్లు రిపీట్ అయింది మనకి ప్రీవియస్ ఎగ్జామ్ లో, అందుకని ఈ సమ్ మీకు హోంవర్క్ ఇచ్చాను, సేమ్ మోడలే కాబట్టి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి వస్తే ఇఫ్ 1, -2, 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్యూబిక్ ఈక్వేషన్ దెన్ ఫైండ్ ఏ వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇందాక ఏం చేశాడంటే ఒక రూట్ అనేది మిస్ చేశాడు, కానీ ఇక్కడ 3 రూట్స్ ఇచ్చేసాడు. 3 రూట్స్ ఇచ్చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యూబిక్ ఈక్వేషన్ లో ఏ ఎక్కడ ఉందో చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ లో x³ x² x కోఎఫిషియంట్ అంటే x కోఎఫిషియంట్ అనేది ఏ అన్నాడు. ఇక్కడ ఏ బి సి అంటే c/a ఫార్ములా. c/a ఫార్ములా అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. అంటే ఇచ్చిన క్యూబిక్ ఈక్వేషన్ లో మనకి ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలని తెలుసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మీకు ఏం చెప్పానండి, గివెన్ ఇన్ఫర్మేషన్ అని రాసుకోవాలి. గివెన్ క్యూబిక్ ఈక్వేషన్ ఏంటి, x³ - 2x² + ax + 6 = 0. దీన్ని ఎప్పుడు జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి. ax³ + bx² + cx + d = 0. a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఏ వాల్యూ ఏమవుతుంది, x³ ముందు ఏం లేదు కాబట్టి a = 1. సో b = -2, అలాగే c = స్మాల్ a అండ్ d = 6. సో మనకి ఏ కావాలి కాబట్టి c/a ఫార్ములా యూజ్ చేయాలండి. c/a ఫార్ములా యూజ్ చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్. దానికన్నా ముందు ఆల్ఫా, బీటా, గామా రాసేసుకుందాం. ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ -2, అలాగే గామా వాల్యూ 3. ఫార్ములా చెప్దండి, ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా = c/a. ఇది ఫార్ములా. వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాము, బీటా ప్లేస్ లో -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. బీటా -2, గామా 3 ప్లస్ గామా × 3 ఆల్ఫా
1 ఈక్వల్స్ టు సి బై ఏ, సి అంటే ఏ బై ఏ అంటే 1. వీటిని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ -2 ప్లస్ -2 ఇంటూ 3 -6 కాబట్టి ప్లస్ ఇంటూ -6, అలాగే 3 ఇంటూ 1 3 ఈక్వల్స్ టు ఏ బై 1 అన్న ఏ అన్న ఒకటండి. -2 -3 -8 ప్లస్ 3 ఏమవుతుంది -5. సో ఏ ఈక్వల్స్ టు -5. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఎప్పుడైనా ఇలా సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలండి, ఏ వాల్యూ ఎక్కడ ఉంది, ఏ ఫార్ములా యూజ్ చేయాలని మనకు తెలుసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక థర్డ్ క్వశ్చన్ లో ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనే ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు ఈజ్ 9, అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వాల్యూ 9 అయితే ఇక్కడ ఏ ఒక వాల్యూ మిస్ చేసారు చూసారండి, ఆ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మనం ఏం చేయాలి, గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోవాలి. గివెన్ 4x³ ప్లస్ 16x² మైనస్ 9x మైనస్ a ఈక్వల్స్ టు 0. దీన్ని మనం క్యూబిక్ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏబిసిడి వాల్యూస్ రాయండి. a వాల్యూ 4 అండ్ b వాల్యూ 16, c వాల్యూ -9, అలాగే d వాల్యూ -a. ఇప్పుడు ఇచ్చిన రూట్స్ మనం ఏవైనా రూట్స్ ఇచ్చాడండి, రూట్స్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చిన కండిషన్ రాసేసుకోండి. ఇందాక మనకి ప్రీవియస్ సమ్మలో ఏంటంటే రూట్స్ ఇచ్చాడు కాబట్టి రూట్స్ రాసుకున్నాము, కానీ ఇక్కడ రూట్స్ ఇవ్వలేదు కదా, కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడండి, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ 9 అన్నాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే -d/a. ఇది ఫార్ములా. ఆల్ఫా బీటా గామా వాల్యూ ఆల్రెడీ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమి ఇచ్చాడండి, 9 ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా బీటా గామా ప్లేస్ లో మీరు 9 సబ్స్టిట్యూట్ చేస్తారు. సో -d అంటే ఏంటండి -a బై a అంటే 4. సో వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈ 4 అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే 4 × 9 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ. సో ఏ వాల్యూ ఏమవుతుంది 36. ఇలా మనం సాల్వ్ చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా కమా బీటా కమా 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ అ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని ఫైండ్ ఆల్ఫా కమా బీటా అని అడుగుతున్నారు. అయితే మనకి ప్రీవియస్ క్వశ్చన్ లో మనకి 2 రూట్స్ ఇచ్చి ఒక రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాకపోతే ఈ క్వశ్చన్ కి వచ్చేసరికి 2 రూట్స్ మనకి మిస్ చేశాడండి, ఒక రూట్ అనేది ఇచ్చాడు. సో ఈ 2 రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకోవాలి. given x³ minus 2x² minus 5x plus 6 equals to 0. సో ఈ ఈక్వేషన్ మనం జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవాలి. ax³ plus bx² plus cx plus d equals to 0. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందండి 1, అలాగే b వాల్యూ -2, c వాల్యూ -5, అలాగే d వాల్యూ 6 అవుతుంది. అయితే ఇక్కడ 3 రూట్స్ ఇచ్చాడండి, ఆ రూట్స్ రాసేసుకుందాము. ఆల్ఫా ప్లేస్ లో ఆల్ఫా ఇచ్చాడు, బీటా ప్లేస్ లో బీటా ఇచ్చాడు, అండ్ గామా ప్లేస్ లో మాత్రం 1 ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి 2 రూట్స్ మిస్ చేసి ఒక రూట్ ఇచ్చాడో ఇక 2 కండిషన్ తీసుకోవాలండి. ప్రీవియస్ క్వశ్చన్ లో మనకి ఏదో ఒకటి కండిషన్ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కానీ, లేదా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కానీ, లేదా సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ కానీ, ఏదో ఒక ఫార్ములా తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేది. కానీ ఇక్కడ ఎప్పుడైతే 2 రూట్స్ మిస్ చేస్తాడో మనం 2 వాల్యూస్ తీసుకోవాలి. ఆ 2 వాల్యూస్ కూడా ఎప్పుడు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే చాలండి. 2 వాల్యూస్ మిస్ చేసినప్పుడు ఆ 2 ఫార్ములాస్ తీసుకుంటే మనకి వాల్యూస్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే ఏ ఫార్ములాస్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. 3 ఫార్ములాస్ తీసుకుంటే టైం వేస్ట్. ఇందులో మనకి ఏ అవసరం అవి తీసుకుంటే సరిపోతుంది. సో ఆ ఫార్ములాస్ ఏం తీసుకోవాలనేది మనకి చాలా మంది డౌట్ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా ఒక 2 రూట్స్ మిస్ చేసి ఒక థర్డ్ రూట్ ఇస్తే మాత్రం సమ్ ఆఫ్ ద రూట్స్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటే సరిపోతుంది. ముందు సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు -b/a. ఇది ఫార్ములా. ఆల్ఫా అంటే ఆల్ఫా, బీటా అంటే బీటా, బట్ గామా అంటే మాత్రం 1 ఈక్వల్స్ టు -b/a. b వాల్యూ చూడండి -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, ఏ అంటే 1 అండి. 2/1 అన్న 2 అన్న ఒకటే కాబట్టి నేను డైరెక్ట్ గా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 ఈక్వల్స్ 2 అని రాస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా 1 రైట్ సైడ్ పంపిస్తే 2 - 1 ఏమవుతుందండి 1. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఫార్ములా ఏంటి, -d/a.
ఏ. సో ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే ఆల్ఫా, బీటా అంటే బీటా అండి, గామా అంటే మాత్రం 1 ఈక్వల్స్ టు మైనస్ డి అంటే ఏంటి, డి వాల్యూ చూడండి 6, ఏ అంటే 1, 6/1 అంటే 6 అంటే మైనస్ 6. సో ఆల్ఫా బీటా ఇంటూ 1 అంటే ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు మైనస్ 6. అయితే మనకి ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసింది ఫస్ట్ ఈక్వేషన్ లో. ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా బీటాలో ఇంకో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేమవుతుందంటే ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. సో ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేసి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఆల్ఫా బీటా అనేది వచ్చేస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఆల్ఫా మైనస్ బీటాని ఫైండ్ అవుట్ చేస్తున్నాయండి. ఆల్ఫా మైనస్ బీటా హోలీ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా హోలీ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఆల్ఫా మైనస్ బీటాని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఆల్ఫా మైనస్ బీటా హోలీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ చూడండి 1 స్క్వేర్ అంటే 1, ఆల్ఫా బీటా అంటే -6 అండి, -6 ఇంటూ -4 ప్లస్ 24, 1 ప్లస్ 24 25 అవుతుంది. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ 25 అయితే ఆల్ఫా మైనస్ బీటా ఏమవుతుందండి 5 అవుతుంది. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ ని యాడ్ చేయండి, 1 ప్లస్ 2 చేద్దాం. 1 ప్లస్ 2 చేస్తే ప్లస్ బీటా మైనస్ బీటా ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఒక ఆల్ఫా ఉంటుంది, ఇక్కడ ఒక ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా, 2 ఆల్ఫా ఈక్వల్స్ టు రైట్ సైడ్ చూడండి 1, ఇక్కడ రైట్ సైడ్ 5 అంటే 1 ప్లస్ 5 6 అవుతుంది. సో 2 1s are 2 3s are, సో ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 3. ఆల్ఫా వచ్చేసింది కాబట్టి ఈ ఆల్ఫాని తీసుకెళ్లి ఏదో ఫస్ట్ ఈక్వేషన్ లేదా సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ బీటా ఈక్వల్స్ టు 1, ఫ్రమ్ 1 3 ప్లస్ బీటా ఈక్వల్స్ టు 1. 3 మీరు రైట్ సైడ్ పంపిస్తే బీటా ఈక్వల్స్ టు 1 - 3 అంటే -2, ఇది బీటా వాల్యూ. సో ఆల్ఫా వాల్యూ 3 అండ్ బీటా వాల్యూ -2. ఇలా మనం సాల్వ్ చేస్తాం అండి. చూసారు కదా ఈ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. ఈ క్వశ్చన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కాకపోతే ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కాన్సెప్ట్ 1 అండి. ఓన్లీ కాన్సెప్ట్ 1 నుంచి మీకు ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇంకో కాన్సెప్ట్ 2 ఉంది, ఆ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 కాన్సెప్ట్ లో కూడా చదువుకోండి, మీకు 1-2 మార్క్స్ అనేది డెఫినెట్ గా మీకు ఎగ్జామ్ లో వస్తుంది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.